జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి నెలలో ఒకసారి మీ వంతు మేరకు, అది మీకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. చాలా మంది స్పందించడంలా, దయచేసి స్పందించండి. ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో, ఇది ఎవరికి ఉపయోగపడుతుందో మీకు అందరికి కూడా బాగా తెలుసు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునేటటువంటి ఒక ఉగ్రవాది కావచ్చు, లేకపోతే ఒక మతోన్మాది కావచ్చు, వాళ్ళు ఏదైనా సాయం కోరితే ఈ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వాళ్లకు ఇబ్బడముబ్బడిగా నిధులన్నీ కూడా అందుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు కూడా బాగా తెలుసు. అలాంటిది మన దేశం కోసం, మన ధర్మం కోసం కొన్ని విలువైన వార్తలను సేకరించి 10 మందిలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే మీలో చాలా మంది స్పందించడంలా, 100కి 99 మంది స్పందించడంలా. దయచేసి స్పందించండి. మీరు సహకారం అందిస్తే మన న్యూస్ అఖండ అనేది ఇంకా బలంగా తయారవుతుంది. నేను ఎలాంటి న్యూస్ చెప్తానో, ఏ విధంగా చెప్తానో మీకు అందరికి కూడా తెలుసు. ఈ ఛానల్ మూగపోకూడదంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే అందించాలా. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద వచ్చేసి గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు అన్ని కూడా ఉంటాయి. మీకు ఫోన్ పే నెంబర్ ఏదైనా కావాలంటే దయచేసి ఇక్కడ ఉన్న నెంబర్కే వాట్సాప్ లో ఒకసారి నాకు మెసేజ్ చేసినా లేకపోతే నాకు కాల్ చేసినా మీకు మరొక ఫోన్ పే నెంబర్ అయితే చెప్తా. దయచేసి మీరు మాత్రం బద్దకించొద్దు. ఎందుకంటే ఒక ఛానల్ కు మీరు ఊపిరి పోసినట్టు అవుతుంది. అలాగే మన ఛానల్ కు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు అయితే సహాయం చేయండి. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఐటీ ఉద్యోగం అంటేనే లక్షల్లో జీతం, మంచి భవిష్యత్తు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. కానీ ఆ రంగంలోని గ్లామర్ వెనుక ఇంతటి చీకటి కోణం దాగి ఉండదని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేరు. నాసిక్ లోని టీసీఎస్ కార్యాలయంలో జరిగినటువంటి ఉదంతం అంతా కూడా దేశాన్ని ఉలికిపడేటట్టు చేసింది. దీని గురించి మనం కూడా చెప్పుకున్నాం. అక్కడ పనిచేసేటటువంటి జిహాదీగాళ్లు కొత్తగా చేరినటువంటి అమాయకపు హిందూ మహిళలను టార్గెట్ గా చేసి వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని మత మార్పిడికైతే పాల్పడినారు. మతం మారితేనే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయని, అప్పులు తీరుస్తామని చెప్పేసి ఆశ చూపి హిందూ మహిళలను అందరినీ కూడా నరకం లేక నెట్టినారు. ఈ అరాచకానికి సూత్రధారులు ఎవరో తెలిసిన ఆఫీసుల్లోనే ఉన్నటువంటి హెచ్ఆర్లు అలాగే సీనియర్ అధికారులు, అంటే టీం లీడర్లు, వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్లకు ఉద్యోగుల పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఈ కార్పొరేట్ కంపెనీల్లో జాబ్స్ కావాలంటే మొత్తం అంతా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే వాళ్ళ గురించి కాస్త కూస్తో వీళ్ళకి తెలుస్తుంది అనమాట. అది వీళ్ళు ఆసరాగా తీసుకున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు వాళ్ళను పిలిచి మతం మారమని, ముస్లిం యువకులను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నారు. మాట వినకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తామని, కెరీర్ ను పాడు చేస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఇదే. ఎవరైనా బయటికి చెప్పాలని చూసినా అది బయటికి రాకుండా అడ్డుకునేందుకు అక్కడ చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ దారుణాలన్నీ కూడా బయటపడడంతో నిందితులపైన కఠినమైనటువంటి చట్టాల కింద కేసులన్నీ కూడా నమోదైనాయి. టీసీఎస్ దెబ్బ నుంచి కోలుకోకముందే పూణేలో విప్రో పేరుతో మరొక షాకింగ్ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అక్కడ షహీనా రఫీక్ అనేటటువంటి ఒక లేడీ మేనేజర్ ఒక హిందూ మహిళా ఉద్యోగిని నానా రకాలుగా వేధించింది. నీకు ప్రమోషన్ కావాలనా, లేదా విదేశాలకు వెళ్ళాలనా, అయితే ఇస్లాంలోకి మారు, ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటూ రోజు కూడా మానసిక శోభకైతే గురి చేసేదంట. ఆ అమ్మాయి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ దానికి ఎంతసేపటికి కూడా ససేమెరా ఒప్పుకోవాలి. ఆమె పట్టుదలకు ఆ మేనేజర్ కి కోపం అంతా కూడా కట్టలు దించుకునింది. ఎందుకంటే ఆ మొండ అంత జిహాది అన్నమాట, అంత మతపిచ్చిది. పనిలో లేనటువంటి తప్పులను ఉన్నట్టుగా చూపించడం, ఆఫీసు మీటింగుల్లో అందరి ముందు అవమానించడం మొదలు పెట్టింది. చివరకు కంపెనీ ల్యాప్టాప్ ను కూడా రిమోట్ గా హ్యాక్ చేసి ఆ అమ్మాయికి తెలియకుండానే రాజీనామా చేయించినారు. ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచించండి. లోపల జరుగుతున్నటువంటి ఈ కుట్రలపైన మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేసిన కంపెనీ పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరించి సమస్యనంతా కూడా తొక్కిపెట్టారు. అంతేగాని నువ్వు తప్పు చేసావు, నువ్వు ఎందుకు ఈ విధంగా చేసినావు అని చెప్పేసి ఆ జిహాది ముడన పక్కన దొబ్బల కంపెనీలోంచి తీసేలా ఈ అమ్మాయినే బలిపోసం చేశారు. అన్యాయం జరిగిన తర్వాత ఆ బాధితురాలు ఇంట్లో కూర్చోలా. హిందూ సంఘాల మద్దతుతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కంపెనీకి లీగల్ నోటీస్ అయితే పంపించింది. 50 లక్షల నష్టపరిహారం కావాలని, తన ఉద్యోగాన్ని తనకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తుంది. ఏమంటారా? తన డిమాండ్ లో న్యాయం ఉందా లేదా? ప్రస్తుతం పోలీసులంతా కూడా ఈ కంపెనీ రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. ఒకవేళ సరే, కొంతమంది అనుకోవచ్చు డబ్బుల కోసం ఏదో నాటకం ఆడుతుందని చెప్పేసి. డబ్బుల కోసం నాటకం ఆడితే ఈ అమ్మాయి నాటకం ఆడింది, ఇదే పెద్ద జఫా అని చెప్పేసి అందరికి తెలిసిపోతుంది కదా. కానీ ఈ అమ్మాయిలో నిజాయితీ అయితే ఉండాలి. ఐటీ కంపెనీల ముసుగులో నడుస్తున్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యవహారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. సరే, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ అమ్మాయికి మీరు అండగా నిలవాలనుకుంటే
ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.